Cancer Healer Center, a new beginning. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ని వేగవంతం చేశారు. కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చేపట్టారు. ఆక్వా ఐ జీపీఆర్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు. 5 అనుమానిత లొకేషన్స్ ని గుర్తించింది జీపీఆర్ సిబ్బంది. అనుమానిత లొకేషన్స్ లో డ్రిల్లింగ్ పనులు చేపట్టారు ఈ బృందాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ని వేగవంతం చేశారు. కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపుని ముమ్మరం చేస్తున్నారు. ఆక్వా ఐ జీపీఆర్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు. 5 అనుమానిత లొకేషన్స్ ని గుర్తించింది ఈ జీపీఆర్ సిబ్బంది. అనుమానిత లొకేషన్స్ లో డ్రిల్లింగ్ ని చేపట్టినట్టు తెలుస్తున్నాయి ఈ బృందాలు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ని మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఆక్వా ఐ జీపీఆర్ పరికరంతో స్కానింగ్ కూడా ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటి వరకు వీళ్ళ ఆచూకీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎస్ఎల్బీసీలో గత రాత్రి నుంచి ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి జీపీఆర్ పరికరం అనేది మొత్తం బురదలో స్కానింగ్ చేస్తుంది. అలాగే ఈ 8 మంది ఆచూకీకి సంబంధించినటువంటి మొత్తం కూడా అటు శిథిలాలు కావచ్చు, అటు టీబీఎం మిషన్ కావచ్చు, ఇటు బండరాళ్ళు, అలాగే పెద్ద మొత్తంలో పేరుకుపోయినటువంటి బురదలో ఈ మిషన్ అనేది స్కానింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 5 లొకేషన్లను వాళ్ళు అనుమానాస్పద ప్లేసులుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సమాచారాన్ని అంతా కూడా బయట ఉన్నటువంటి అధికారులందరికీ తెలియజేయడం జరిగింది. దీంతో ఈ 5 లొకేషన్లకు సంబంధించి ప్రస్తుతం డ్రిల్లింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి 5 లొకేషన్లలో ఏదైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఏం చెప్పబోతా ఉన్నారో, అసలు అక్కడ ఏముంది అనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ జీపీఆర్ మిషన్ అనేది గడిచిన రాత్రి నుంచి కూడా ఈ మొత్తం సర్వేలెన్స్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి బృందం అర్ధరాత్రి నుంచి పూర్తిగా కంటిన్యూగా నిర్వీర్యమంగా స్కానింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారు మొత్తం కొంతమేర స్కానింగ్ చేసిన తర్వాత 5 లొకేషన్లను పలు చోట్ల, అంటే పలు ప్రాంతాల్లో 5 చోట్ల, కొన్ని చోట్ల 5 మీటర్లు, కొన్ని చోట్ల 1.5 మీటరు, అలాగే మరికొన్ని చోట్ల 2 పై చిలుకు మీటర్లలో లొకేషన్లలో కొంత అనుమానాస్పదమైనటువంటి లొకేషన్గా గుర్తించినట్టుగా వారంతా కూడా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో వెంటనే స్పందించినటువంటి అధికారులు ఏదైతే 5 లొకేషన్లకు సంబంధించినటువంటి డ్రిల్లింగ్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి కావచ్చు, మిగిలినటువంటి ఉన్నతాధికారులు లోపలికి వెళ్ళి ఏదైతే ఈ స్కానింగ్ ప్రక్రియ కావచ్చు పూర్తిగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సందర్భంలోనే ఈ రకమైనటువంటి నివేదికను వాళ్ళ అధికారులకు ఇవ్వడం జరిగింది. దీంతో వెంటనే ఈ డ్రిల్లింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆ అనుమానాస్పద లొకేషన్లలో ఏముంది అనే అంశానికి సంబంధించి అయితే పరిశీలన అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ అర్ధరాత్రి లోపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శివ, లోపలున్న వాళ్ళని బయటకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి సేఫ్ గా రావడం ఒక బిగ్ టాస్క్ గా మారింది. ఈ టాస్క్ ని, ఈ ఛాలెంజ్ ని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా సేఫ్ గా బయటకు వచ్చే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? అంటే దాదాపుగా ఎండ్ పాయింట్ వరకు కూడా ప్రస్తుతం ఈ సహాయక చర్యలు అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో ఏదైతే 13.5 కిలోమీటర్ల దగ్గర టర్నల్ బోరింగ్ మిషన్ కూలడం జరిగింది. అక్కడ శిథిలాలు ఉన్నాయి. వాటిని అయితే తొలగించేటువంటి ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే ఆ తదుపరి కొంత సీపేజ్ వాటర్ అనేది వస్తుంది. ఆ సీపేజ్ వాటర్ను ఎప్పటికప్పుడుకి బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరోవైపు బురదను కూడా అదే రకంగా బయటికి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ సహాయక చర్యలు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎండ్ పాయింట్ వరకు చేరుకోవడంతో అందరి అయితే సహాయక బృందాలు అందరిలో కూడా ఒక ధైర్యం అయితే ఉంది. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి భయాందోళన లేకుండా ఈ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. గల్లంతైనటువంటి 8 మంది ఆచూకీ కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు అనేక రకాల సహాయక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. రాట్ హోల్ మైనర్స్ కావచ్చు, అలాగే ఎన్జీఆర్ఐ నుంచి వచ్చినటువంటి ఈ అత్యాధునిక పరికరం జీపీఆర్ కావచ్చు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలో పాల్గొంటూ ఉన్నాయి. ఎలాంటి అంటే లోపలికి వెళ్ళడం రావడం అనేది కొంత సాహసమైనప్పటికీ కూడా ఈ బృందాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా 8 మంది ఆచూకీ కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. షిఫ్ట్ల వారీగా కొనసాగిస్తున్నారు. కొంతమంది అంటే కొన్ని రెస్క్యూ బృందాలకు సంబంధించి అయితే 12 అవర్స్కు మించి లోపలనే ఈ గాలింపు చర్యలు, సహాయక చర్యలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. Cancer Healer Center, a new beginning.